మనందరం రెస్టారెంట్స్ కి వెళ్తాం, హోటల్స్ లో స్టే చేస్తూ ఉంటాం, వేలకు వేలు బిల్ పే చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారైనా బిల్ ని శ్రద్ధగా గమనించారా? జీఎస్టీ ఎంత యాడ్ అవుతుందో పరిశీలించారా? బిల్ తో పాటు కట్టిన జీఎస్టీ నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాలి. కానీ అలా వెళ్తుందా? అలాగే రెస్టారెంట్ ఓనర్లు సంపాదించిన మొత్తం ఆదాయం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పన్ను కట్టాలి. అలా కడుతున్నారా? మెరిసేదంతా బంగారం కాదు. మనం కట్టే జీఎస్టీ అంతా కేంద్రానికి పోదు. మన దగ్గర వసూలు చేసిన జీఎస్టీని హోటల్స్, రెస్టారెంట్స్ గవర్నమెంట్ కు కట్టడం లేదని, ఓనర్లు సంపాదించిన దాంట్లో ఐటీ అసలే కట్టడం లేదని చెప్తున్నాయి ఐటీ రైట్స్. దాదాపు 90% రెస్టారెంట్లలో బిల్ మాయాజాలం జరుగుతోందని తేలింది. దేశాన్ని కుదిపేసే అతిపెద్ద స్కామ్ ఇది. మీరు తిన్నదానికి బిల్ కట్టడం న్యాయం, ఆ బిల్ కు జీఎస్టీ వసూలు చేయడం కూడా న్యాయమే. కానీ వసూలు చేసిన జీఎస్టీని గవర్నమెంట్ కు కట్టకపోతే అన్యాయం. ఇప్పుడు అలాంటి అన్యాయాలకు కేరాఫ్ గా మారాయి బిర్యానీ హోటల్సే కాదు. టిఫిన్ సెంటర్ల నుంచి పబ్బుల దాకా, రెస్టారెంట్ల నుంచి హోటల్స్ దాకా అవకాశం ఉన్న ప్రతి చోట జీఎస్టీతో పాటు ఐటీ ఎగ్గొట్టినట్లు తేలింది. అది దేశవ్యాప్తంగా పాకినట్లు రైట్స్ లో తేలింది. 1,00,000కు పైగా రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న బిల్లింగ్ ప్లాట్ఫామ్ నుంచి 60 టెరాబైట్ల ట్రాన్సాక్షన్ డేటా ఐటీ విశ్లేషించింది. 2019-20 నుంచి 25-26 వరకు 6 ఏళ్ల బ్యాక్ ఎండ్ కార్డ్ పరిశీలిస్తే మొత్తం బిల్లింగ్ విలువ 2.43 లక్షల కోట్లయితే అందులో 13,000 కోట్లకు పైగా పన్నులు ఎగవేసినట్లు ఐటీ గుర్తించింది. మొత్తం 4 లేయర్లలో బిల్లింగ్ స్కామ్ జరుగుతున్నట్లు ఐటీ అధికారుల రైడ్లో తేలింది. మనం కట్టిన బిల్లు బయటికి జెన్యూన్ గానే కనిపించినా సాఫ్ట్వేర్ మాయాజాలంతో మనం కట్టిన బిల్లులు మొత్తం గాయబైపోతాయి. రెస్టారెంట్లు, హోటల్స్ ఉపయోగించే బిల్లింగ్ సాఫ్ట్వేర్ లోనే ఈ గోల్మాల్ జరుగుతోంది. సాఫ్ట్వేర్ సర్వర్లు కూడా ఎక్కడ ఉంటాయి. మనం కట్టిన బిల్ ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక బ్యాక్ అండ్ యాక్సెస్ ద్వారా బిల్లింగ్ డేటా మొత్తం చేంజ్ అయ్యేలా చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో మొత్తం 30 రోజుల డేటాను ఒకేసారి తొలగించేలా బల్క్ డిలీషన్ కూడా జరుగుతుంది. అంటే జీఎస్టీతో పాటు ఓనర్కు వచ్చిన ఆదాయ విలువ కూడా మాయమైపోతుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ రైట్స్ లో మన తెలుగు రాష్ట్రాల్లోనే రెస్టారెంట్ స్కామ్లు ఎక్కువగా జరుగుతున్నట్లు తేలింది. 5 ఏళ్లలో 3,734 పాన్ కార్డ్స్ పరిశీలించగా 5,141 కోట్ల విలువైన టర్నోవర్ ను దాటినట్లు తేలింది. రాష్ట్రాల వారీగా డిలీషన్ వివరాలు చూస్తే కర్ణాటక టాప్ పొజిషన్ లో ఉంది. మొత్తం 2,000 కోట్ల పన్ను ఎగువేసినట్లు తేలింది. తెలంగాణ 1,500 కోట్లతో క్యామ్ లిస్ట్ లో 2వ స్థానంలో ఉంది. తమిళనాడు 1,200 కోట్లతో 3వ స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు ఐటీ లెక్కల్లో తేలింది. అంతేకాదు, ఇక్కడ ఆన్లైన్ స్కామ్, ఆఫ్లైన్ స్కామ్ కూడా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. ఒక పర్సన్ రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మనం క్యాష్ కడతాం, ప్లస్ ఆన్ అకౌంట్ చేస్తాం. క్యాష్ కట్టిన సేల్స్ మొత్తాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యాష్లో పే చేసినా మనం జీఎస్టీ 5% అని యాడ్ చేసి పే చేస్తున్నారు. ప్లస్ దానికి టోటల్ సేల్ వాళ్ళు ఇంత అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్కి బుక్ చేయాలి. సో ఇప్పుడు క్యాష్లో డిలీట్ అయిన 5% మన దగ్గర నుంచి కలెక్ట్ అయిన ట్యాక్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏఐ టెక్నాలజీస్ అన్ని బ్లాక్ చైన్ అన్ని తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్గా ఈ సర్వీస్ ప్రొవైడర్స్ బ్యాకప్ డేటా నుంచి రెస్టారెంట్స్ డేటా తీస్తే ఆల్మోస్ట్ ఆల్ దేర్ వాస్ 40-50% ఆఫ్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. జీఎస్టీ బిల్ మాయాజాలంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐటీ అప్రమత్తమైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ దేశవ్యాప్తంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నంలో ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒకే సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.